ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ మరో కీలక పోరుకు సిద్ధమైపోయింది. ఈరోజు సాయంత్రం 7:30కు ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడబోతోంది. ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలవటం రెండు జట్లు కూడా చాలా కీలకం. ఎందుకంటే ఇరు జట్లు 6 పాయింట్లతో సమంగా ఉన్నాయి. రన్ రేట్లో సన్ రైజర్స్దే ప్రస్తుతం పైచేయిగా ఉంది. ఇప్పుడు జరిగిన మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ 5 మ్యాచ్ల్లో 3 విజయాలు సాధించింది. దీంతో ఇరు జట్లు కూడా తమ విజయాలు జోరు కొనసాగించాలని చూస్తున్నాయి. ఈ టోర్నమెంట్లో 6 మ్యాచ్లు ఆడింది హైదరాబాద్. ఇందులో 3 గెలిచింది, మిగిలిన 3 ఓడిపోయింది. ఇక గడిచిన 2 మ్యాచ్ల్లో హైదరాబాద్ బౌలర్స్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తారు. ఢిల్లీపై అదే స్థాయి రాణిస్తే ఖచ్చితంగా మరో విక్టరీ కొడుతుంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ చెప్తున్నారు. ప్రస్తుతం స్టేడియం నుంచి మా కరెస్పాండెంట్ చందు ఎవరో సిద్ధంగా ఉన్నారు. ఎస్ చందు, ప్రస్తుతం స్టేడియం వద్ద సిచ్యువేషన్ ఏంటి? అభిమానుల కోలాహలం ఎలా ఉంది? అంతకంటే ముందు అసలు వెదర్ రిపోర్ట్ ఏంటి? సతీష్ మరి కాసేపట్లో ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు కొనసాగుతుంది. రసవత్తమైన పోరు అయితే జరగబోతుంది. ఎందుకంటే 6 మ్యాచ్లు ఇరు జట్లు ఆడాయి. అందులో 3 మ్యాచ్లు ఇరు జట్లు కూడా గెలిచిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మ్యాచ్పై ఎస్ఆర్హెచ్ కూడా భారీ ఆశలు పెట్టుకుంది. ఇంకా వరుస 2 విజయాలతో కూడా జోరు మీద ఎస్ఆర్హెచ్ కూడా ఉంది. ఇప్పటికే 3 మ్యాచ్లు గెలిచింది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే ఈరోజు మ్యాచ్ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని కూడా ఎస్ఆర్హెచ్ టీం భావిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ సీజన్లో 6 మ్యాచ్లు ఆడి 3 కూడా వరుసగా నెగ్గింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ శర్మ, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్, సలీల్ అరోలాతో బరిలోకి ఈరోజు ఎస్ఆర్హెచ్ కూడా దిగుతూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ట్రావిస్ హెడ్తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కనుక పుంజుకుంటే మాత్రం భారీ స్కోర్ నమోదు చేయవచ్చని కూడా ఎస్ఆర్హెచ్ భావిస్తుంది. ముఖ్యంగా ఈ సీజన్లో మొదటి దశలో మాత్రం పూర్ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ కనబరిచినటువంటి ఎస్ఆర్హెచ్ గత 2 మ్యాచ్ల్లో మాత్రం బౌలింగ్లో కూడా పెర్ఫార్మెన్స్ చాటుతూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ప్రఫుల్, అదేవిధంగా షాకిబ్ హుస్సేన్, శివాంగ్, ఈశాన్, మలింగా, నితీష్ కుమార్ రెడ్డితో కూడా బౌలింగ్ చాలా పటిష్టంగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ఈరోజు ఆ మ్యాచ్ మాత్రం రసవత్తరంగా కొనసాగేటువంటి అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి అయితే చేరుకుంటున్నారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతనే లోపలికైతే పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా మెట్రో సేవలు అయితే కొనసాగబోతున్నాయి. ప్రధానంగా చూడొచ్చు, మొత్తం ఎస్ఆర్హెచ్ జెర్సీలతో కూడా మ్యాచ్కు అందరూ కూడా వస్తున్న పరిస్థితి. ఈరోజు మొత్తం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్ సంబంధించి కేఎల్ రాహుల్ స్టార్ బ్యాట్స్మెన్ కూడా ఉన్నారు. అదేవిధంగా అక్షర్ పటేల్ కూడా ఈరోజు మ్యాచ్లో కీలకంగా మారబోతున్నారు. కాబట్టి ప్రధానంగా ప్రేక్షకులు అటు ఢిల్లీ క్యాపిటల్ కావచ్చు, ఇటు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మొత్తం మధ్య ఒక ఫ్రెండ్లీ వాతావరణం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా మంది మ్యాచ్ చూడడానికి ఇక్కడ తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, కొంతమంది మ్యాచ్ చూసి వచ్చారు. చెప్పమ్మా, ఎవరు ఫ్యాన్స్ మీరు? నితీష్, ఎస్ఆర్హెచ్. చిన్నప్పటి నుంచి ఇష్టం ఎస్ఆర్హెచ్. అవునా? ఢిల్లీలో కేఎల్ రాహుల్ ఉన్నాడు కదా, బట్ హోమ్ కంట్రీ మనం హోమ్ స్టేట్ మనం సపోర్ట్ చేయాలి కాబట్టి ఐ లైక్ ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే చాలా జోరు మీద కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అందరూ కూడా ముఖ్యంగా మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్, అదేవిధంగా బౌలింగ్ చూసి చాలా మంది ఇష్టపడుతున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆరెంజ్ ఆర్మీతో మొత్తం చాలా మంది యువత అంతా కూడా మ్యాచ్ వస్తున్నారు. మొత్తం మనం వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, ఎవరు చేస్తారు? ఎందుకంటే బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్ బాగుంది, అన్ని మనమే. ఇక కప్పు కూడా మనదే, అంతే. ఒకే మాట, ఆరెంజ్ ఓరెంజ్. మొత్తంగా చూసినట్టయితే ఆరెంజ్ ఓ రేంజ్ అంటూ కూడా అభిమానులంతా కూడా చెప్తా ఉన్నారు. మొత్తం కోలాహల వాతావరణం అయితే ఉప్పల్ స్టేడియం వద్ద అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా 2 మ్యాచ్లు విజయం సాధించడంతో 3వ మ్యాచ్ కూడా తప్పకుండా గెలుస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఇక్కడ ఫ్యాన్స్ అంతా ప్రస్తుతం మనం కొంతమంది ఫ్యాన్స్ ఎందుకంటే హోమ్ టీమ్. మాకు ఇషాన్ కిషన్ కూడా అందరూ ఇష్టమే, బట్ ఎన్కేఆర్ కమిన్స్ కోసం వెయిటింగ్ ఇక్కడ, కానీ రావట్లేదు. చూసినట్టయితే నితీష్ కుమార్ రెడ్డి ఫ్యాన్స్ ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే మన తెలుగు తేజం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళంతా కూడా తన మ్యాచ్ గెలుస్తారని చెప్తే చెప్పండి మీరు. మేము అభిషేక్ ఫ్యాన్. ఈరోజు షేక్ ఆడిస్తాం ఢిల్లీకి. ఈరోజు షేకే మొత్తం 300 లోడింగ్ ఖచ్చితంగా. ఈరోజు 300 కొడుతుంది. అభిషేక్ సెంచరీ లోడింగ్ ఈరోజు పక్కా సెంచరీ లోడింగ్ ఈరోజు. మీరు చెప్పండి. గెలుస్తుంది, ఎస్ఆర్ఎస్ఏ గెలుస్తుంది ఈ రోజా నితీష్ కుమార్ రెడ్డి అనుకుంటున్నాను. నితీష్ కుమార్ రెడ్డి పోయినసారి పంజాబ్ మ్యాచ్కి వచ్చినప్పుడు 144 కొట్టిండు అభిషేక్ శర్మ. ఈసారి కూడా వచ్చినా అంతే కొడతాడు అనుకుంటున్నా. 300 లోడింగ్.
ఎస్ఆర్హెచ్ చూసినట్టయితే మొత్తం ఎన్కేఆర్ అంటే నితీష్ కుమార్ రెడ్డి ఫ్యాన్స్ ఎక్కువగా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా 300 స్కోరు ఈరోజు ఎస్ఆర్హెచ్ సాధిస్తుంది. ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ విజయం సాధిస్తున్న అభిప్రాయాన్ని ఇక్కడ ఉండే ఫ్యాన్స్ అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ చందు.